the way I go through with red roses burn my eyes. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇటువంటి వీడియోస్ మన మొబైల్లో ఏ విధంగా చేయాలో వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఇచ్చాను, అక్కడ నుండి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాక ఒకసారి ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు పైన చూసుకోవచ్చు, మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. ఇలా మనం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు టెంప్లెట్స్ అయితే కనిపిస్తాయి. నేను ఎగ్జాంపుల్గా కొన్ని టెంప్లెట్స్ మీకు చేసి చూపిస్తాను. సో అందులో నేను ఫస్ట్ వచ్చేసి దీన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేశాక ఇక్కడ మనకు మన ఫోటో పెట్టుకుంటే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇంకా వాల్యూమ్ తక్కువ చేస్తాను. తర్వాత ఇక్కడ మనకు ఒక ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, రీప్లేస్ ఫోటో అని, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేస్తే మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు నచ్చిన ఫోటో అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో దానంతట అదే ఆ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తుంది. సో రిమూవ్ చేశాక ఇక్కడ మీరు మీ ఫోటోని ఏం చేస్తారంటే గుడ్లగుబ్బ పైన సెట్ చేయండి. సెట్ చేసి టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకు మేక్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ సెకండ్ వీడియో, ఇంకో వీడియో మీకు చేసి చూపిస్తాను. అంతేకాకుండా ఇందులో మీరు చూసుకోవచ్చు చాలా రకాల టెంప్లెట్స్ అయితే ఉన్నాయి. నేను సపోజ్ ఈ వీడియో కూడా మీకు చూపిస్తాను. నేను 5 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో చూస్ చేసుకున్నాక ఇక్కడ ఓకే పైన క్లిక్ ఇస్తాను. క్లిక్ ఇచ్చాక సో ఫ్రెండ్స్ మనకు టెంప్లెట్ వీడియో స్టార్ట్స్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో నేను వాల్యూమ్ అయితే మొత్తం డౌన్ చేసేసాను, అందువల్ల మీకు సౌండ్ ఏర్పడటం లేదు. మీకు ఫ్రంట్లో చూపించాను కదా, ఆ విధంగా అయితే ఈ వీడియో ప్లే అవుతుంది. తర్వాత ఇక్కడ మేక్ పైన క్లిక్ చేస్తే మనకు వీడియో అనేది డౌన్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఇందులో చాలా రకాల టెంప్లెట్స్ అయితే ఉన్నాయి. మీరు పర్సనల్గా ఒకసారి అన్నీ ట్రై చేయండి. ఇక్కడ లవ్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా ఉన్నాయి. ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. తర్వాత నేను ఇంకో కేటగిరీ అయితే చూపిస్తాను. ఈ బర్త్డే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను సపోజ్ ఒకటి అప్లై చేస్తే చూపిస్తాను. ఇక్కడ స్టార్ట్ మేకింగ్ పైన క్లిక్ చేస్తాను. సో దానిపైన క్లిక్ చేస్తే మనకు కాస్త లోడింగ్ అయితే అవుతుంది. తర్వాత ఇక్కడ నేను ఫోటో అయితే తీసుకుంటాను, 2 ఫొటోస్. సో తర్వాత ఓకే పైన ట్యాప్ చేస్తాను. తర్వాత ఇక్కడ మనకు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలా వస్తుందంటే, ఫ్రెండ్స్ మనకు ఈ ఫొటోస్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి అలా వస్తుంది. తర్వాత ఇలా మీరు బర్త్డే వాళ్ళకైనా విషెస్ చెప్పాలనుకుంటే ఇది ట్రై చేయండి. సో నెక్స్ట్ ఇంకో కేటగిరీ చూద్దాం. ఇక్కడ ఫన్నీ కేటగిరీ కూడా ఉంది. ఇందులో మీరు వాళ్ళని మీ ఫ్రెండ్స్ని అయితే ఫోటో పెట్టించి ఆటో పట్టించు. సరే తర్వాత ఇక్కడ మ్యాజికల్ కేటగిరీలోకి వెళ్తే ఇక్కడ కూడా మీకు ఒకటి చేసి చూపిస్తాను. కానీ నేను స్టార్ట్ మేకింగ్ పైన క్లిక్ ఇస్తాను. క్లిక్ ఇచ్చాక ఒక ఫోటో అయితే తీసుకుంటా. ఫ్రెండ్స్ నేను ఇందులో ఒక ఫోటో చూస్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ నేను ఒక ఫోటో అయితే చూస్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను మేక్ పైన క్లిక్ చేస్తాను. నేను తర్వాత ఒకసారి ప్లే చేసి చూపిద్దాం. సో ఫ్రెండ్స్ మనకు అవుట్పుట్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. మీరు కూడా ఇక్కడ మీ ఫోటోని పెట్టి మీ ఫ్రెండ్స్కి అయితే షాక్ ఇవ్వచ్చు. సో ఇదే కాకుండా ఇక్కడ కింద మేక్ అనే ఆప్షన్ పైన క్లిక్ ఇస్తే మీది గ్యాలరీలో అయితే సేవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ 100% అయ్యాక మీకు ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఈ వీడియో అనేది మీ గ్యాలరీలో సేవ్ అవుతాయి. మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసాక ఇక్కడ చూసుకోవచ్చు, ఇలా ఇవన్నీ మీరు ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. సో అంతేకాకుండా ఇక్కడ మనం కిందికి స్క్రోల్ చేస్తే చాలా రకాల టెంప్లెట్స్ ఉన్నాయి. నేను ఎగ్జాంపుల్ మరొకటి తీసుకుంటాను. సో ఇక్కడ కూడా మీరు మీ ఫోటో పెట్టుకొని లైన్తో అయితే పోజ్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.